ఎహే, నువ్వు ఆగవే. ఫోన్, బ్యాగ్, మెల్లో చైన్ కూడా కావాలా? నాకు ఇద్దరు కొడుకులు. అక్క ఈ రీల్ మంచిది. స్టార్ట్ చేయి. తిని 2 రోజులైంది. బాగా ఆకలిగా ఉంది. తినడానికి ఏమైనా ఉంటే ఇస్తారా? ఏమా, తినడానికే కావాలా లేక ఫోన్, బ్యాగ్, మెల్లో చైన్ కూడా కావాలా? ఎహే, నువ్వు ఆగవే. నువ్వు నీ కంగారు. అమ్మా, మీరు ఇలా రండి. అమ్మా, మీరు ఇది తినండి ఫస్ట్. అమ్మా, మీరు అడుక్కునే వాళ్ళలాగా లేరే. మీకు ఫ్యామిలీ పిల్లలు ఎవరు లేరా? ఉన్నారమ్మా, నాకెందుకు లేరు? నాకు ఇద్దరు కొడుకులు. మా వారు చనిపోయారు. అదంతా ఒక పెద్ద కథలే. ఇంతకీ మీకు పెళ్ళిళ్ళు అయ్యాయా? ఆ, నాకు అయింది, దానికి ఇంకా కాలేదు. అమ్మా, నీకు అత్తమామలుంటే మీ అమ్మా నాన్నలా కాకపోయినా కనీసం పని వాళ్ళనైనా ఒక మూల నుండినాయమ్మా. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళు బయటికి వెళ్ళి బ్రతకాలంటే చాలా కష్టం తల్లి. అర్థం చేసుకోండి. సరే అమ్మా, మీరు ఏ కష్టాల్లో ఉన్నారో మాకైతే తెలియదు కానీ మీరు కాస్త జాగ్రత్త అమ్మా. వెళ్ళొస్తాం. అయినా ఎందుకే శృతి, చిన్నప్పటి నుంచి మనని కని పెంచి చదివించి పెళ్లిళ్ళు చేసే వరకు నచ్చిన అమ్మా నాన్నలు సడన్ గా శత్రువులాగా అనుకొని వాళ్ళని ఎందుకే ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు? ఛీ, ఏం మనుషులో ఏమో. మనల్ని 9 మాసాలు మోసి కన్న అమ్మని, మనకి జాబ్ వచ్చేంత వరకు చదివించి ఇంత చేసిన నాన్న, ఇప్పుడు మనం ఇలా ఉన్నామంటే కారణం వాళ్ళే. వాళ్ళు పెట్టిన భిక్షే. అలాంటి వాళ్ళని వీధుల్లో వదిలేయకండి.